హే గాయ్స్! ఈ వీడియోలో నేను వేప నూనె మన స్కిన్ కేర్‌లో ఎలా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఏ స్కిన్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు వేప నూనె వాడితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయనేది డిస్కస్ చేస్తాను. సో, ద ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ వేప నూనె ఇన్ స్కిన్ కేర్ ఏంటంటే యాక్నే ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో, వేప నూనెలో ఆహ్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, ఇవేంటంటే యాక్నే కాజింగ్ బ్యాక్టీరియాస్‌తో ఫైట్ చేసి వాటిని ఆహ్, ఎలిమినేట్ చేసేస్తుంది స్కిన్ పైనుంచి. అండ్ ఆల్సో వేప నూనె మన స్కిన్ పైన ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిచ్చేస్తుంది. సో థాట్ యాక్నే కూడా మనకి ఎక్కువగా ఫార్మ్ అవ్వదు దానివల్ల. సో, యాక్నే ఉన్నవాళ్ళు వేప నూనె యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పిల్లలకి ర్యాషెస్ అవుతూ ఉంటాయి బాడీ పైన. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్లో, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్లో. సో, అలా పిల్లల ఒంటిపైన ఫామ్ అయిన ర్యాషెస్ కూడా వేప నూనె వాడి తగ్గించుకోవచ్చు. సో, వాళ్ళు స్నానం చేసే వాటర్‌లో కొంచెం వేప నూనె అలా కలిపి స్నానం చేపిస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మీ స్కిన్‌లో వ్రింకిల్స్ రానివ్వకుండా కూడా వేప నూనె హెల్ప్ చేస్తుంది. సో, మీ స్కిన్ ఏజింగ్ ఫేస్‌లో స్కిన్ ఏజింగ్‌ని కొంచెం డిలే చేస్తుంది. సో, దానివల్ల మనకి ఫేస్‌లో వ్రింకిల్స్ కూడా తక్కువగా ఫార్మ్ అవుతాయి. అండ్ ఆల్సో మనకేమైనా దెబ్బలు తాకినా గానీ అవి తొందరగా తగ్గిపోవడానికి వేప నూనె యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మీకేదైనా దెబ్బలు తాకి స్కార్స్ ఫార్మ్ అవుతాయి కదా! ఇట్లా స్కిన్ పైన అచ్చులాగా. సో, అలాంటి స్కార్స్ ఏమన్నా ఉన్నా గానీ వేప నూనె యూజ్ చేస్తే స్కార్స్ కూడా తగ్గిపోతాయి. అండ్ ఆల్సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి వేప నూనె చాలా బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఆ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మనకి ఆ డ్రైనెస్ ఫేస్ పైన, స్కిన్ పైన ఉన్న డ్రైనెస్ మొత్తం తగ్గిపోతుంది. అండ్ ఆల్సో ఇది మనకి క్లియర్, స్మూత్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. అండ్ వేప నూనె వల్ల మన ఫేస్ స్కిన్ పైన కొలేజన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందనమాట. కొలేజన్ ఏంటంటే మన స్కిన్ గ్లోయింగ్‌గా ఉండడానికి, మంచి లుక్ రావడానికి కొలేజన్ యూజ్ అవుతుంది. సో, వేప నూనె యూజ్ చేస్తే ఆ కొలేజన్ అనే ప్రోటీన్ ప్రొడక్షన్ గూడా ఎక్కువవుతుంది. సో, అసలు వేప నూనె ఎలా యూజ్ చేసుకోవాలి ఫేస్ పైన, స్కిన్ పైన ఎలా యూజ్ చేయాలి అనంటే దీన్ని మనం కోకోనట్ ఆయిల్‌లో ఒక 10 డ్రాప్స్ అలా మిక్స్ చేసుకొని స్కిన్ పైన డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి వేప నూనె పడకపోవచ్చు. సో, వాళ్ళేంటంటే ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతే మీరు వేప నూనె యూజ్ చేసుకోండి. ప్యాచ్ టెస్ట్ ఏంటంటే నార్మల్‌గా జస్ట్ స్కిన్ పైన ఆర్ చెయ్యి పైన ఎక్కడైనా ఒక డ్రాప్ ఏసుకొని దానికి మీ స్కిన్ ఎలా రియాక్ట్ అవుతుంది, మీకేమన్నా ఇరిటేషన్ వస్తుందా, మంట వస్తుందా అలా చూసుకొని మీకేం ఇరిటేషన్ లేదు అంటేనే ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే ఫేస్ పైన ఆయిల్ పెట్టాక అది పడక మళ్ళీ ఎక్స్‌ట్రా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో, అలా అవ్వకుండా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతే వేప నూనె స్కిన్ పైన పెట్టండి. అండ్ ఈ స్కిన్ కేర్ బెనిఫిట్సే కాకుండా వేప నూనె వల్ల ఇంకా చాలా అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అందులో కొన్ని ఏంటంటే ఇది ఒక న్యాచురల్ ఇన్సెక్టిసైడ్. మీకు ఒకవేళ గార్డెనింగ్ అలా ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంటే వాటర్‌లో కొంచెం నీమ్ ఆయిల్ అలా మిక్స్ చేసుకొని మీరు మొక్కల పైన స్ప్రే చేసుకుంటే ఏమన్నా చిన్న చిన్న పెస్ట్స్ ఉన్నా, పురుగులున్నా చచ్చిపోతాయన్నమాట. అండ్ ఆల్సో ఇది మస్కిటో రెపెలెంట్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరిది చాలా మస్కిటోస్ ఉంటే కోకోనట్ ఆయిల్‌లో ఒక 10 డ్రాప్స్ అలా వేసుకొని మీ స్కిన్ పైన అప్లై చేసుకుంటే అప్ టు 12 హవర్స్ ఇది మస్కిటో రెపెలెంట్ లాగా కూడా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో వేప నూనె చాలా మెడిసిన్ ఫ్యాక్టరీస్‌లో మెడిసిన్ ప్రొడక్షన్స్‌కి కూడా వేప నూనె యూజ్ చేస్తారు. బ్యూటీ అండ్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్‌లో కూడా వేప నూనె యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో ఊర్లలో ఆర్ పాతకాలం టైంలో బెడ్ బగ్స్ అంటే నల్లులు అని అంటారు. అవి చాలా ఎక్కువగా ఉండేవి. సో, నల్లుల ప్రాబ్లమ్ ఉన్నా గానీ మీరు వేప నూనె యూజ్ చేసుకోవచ్చు. సేమ్ వాటర్‌లో కొంచెం వేప నూనె కలుపుకొని స్ప్రే చేసుకుంటే ఆ నల్లులు కూడా పోతాయి. సో,
ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట వేప నూనె వల్ల. అది మనం స్కిన్ కేర్‌లో యూజ్ చేసుకోవచ్చు, హెయిర్ కేర్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇలా కామన్ ప్రాబ్లమ్స్‌లో కూడా ఇలా వేప నూనె యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వేప నూనె ట్రై చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.